ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు అంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయ్యండి, మీకు చేయండి కలుగుజేయను గాక. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనము ఈ యొక్క 2024 సంవత్సరంలో మొదటి 11 నెలలు మనము గడిచొచ్చామండి. ఈ యొక్క 12వ నెలలో చివరి నెలలో మనం ప్రవేశించున్నాము. ఇంతవరకు ఆదుకున్నటువంటి ఎబినేజర్ అయినటువంటి మన దేవుడు ఇక మీద కూడా నడిపించును గాక. ప్రియులారా, ఈ యొక్క నెల మనకు చాలా సంతోషకరమైనటువంటి ఒక నెల. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుకను మనం జ్ఞాపకం చేసుకుంటాము, సంతోషిస్తాం. ప్రియులారా, యేసుక్రీస్తు ఎందుకు ఈ యొక్క లోకానికి వచ్చాడు, ఆయన ఎందుకు ఈ యొక్క లోకానికి అంటే లోకంలో మానవుడిగా పుట్టాలి అనేటువంటి దాన్ని గురించినటువంటి మొదటి వచనము పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉందండి. అక్కడ స్త్రీ సంతానము అనేటువంటి మాట వాడబడి ఉంది. అంటే యేసుక్రీస్తు అన్న మాట వాడబడలేదు, స్త్రీ యొక్క సంతానము అనేటువంటి మాట రాయబడింది. ఆ యొక్క స్త్రీ యొక్క సంతానంలో వచ్చేటువంటి యేసుక్రీస్తు ఏం చేయబోతున్నాడంట, అది నిన్ను తల మీద కొట్టును. అంటే సర్పానికి, అంటే సర్పం యొక్క రూపంలో ఉన్నటువంటి సాతానుతో యెహోవా చెప్పుచున్నాడు. ఏమంటున్నాడంటే అది నిన్ను తల మీద కొట్టును అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియులారా, కానీ తమిళ బైబిల్లో ఆయన అనేటువంటి మాట రాయబడి ఉందండి. ఆయన నీ యొక్క తలను అణగద్రొక్కును, నీ యొక్క తలను అణగద్రొక్కు నలిపివేయును అనేటువంటి మాటను మనము తమిళ బైబిల్లో చదువుతున్నాం ప్రియులారా. అప్పుడు ఆయన అనేటువంటి మాట రాయబడి ఉంది తమిళ బైబిల్లో. ప్రియులారా, యేసుక్రీస్తు ఎందుకు సాతాను యొక్క తలను ఆయన అణగద్రొక్కాలి, ఎందుకు అనేటువంటిది మనం గమనించినట్లయితే, ఆదాము అవ్వలు వారు దేవుని యొక్క పోలికలో సృష్టించబడినటువంటి ఆది మనుషులుగా వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, వారు దేవుని యొక్క మహిమ గల శరీరం, అంటే మహిమ గల ఆ యొక్క మహిమ గల యొక్క రూపాన్ని కోల్పోతున్నారు. వారి యొక్క నిత్యమైనటువంటి మరణము లేని నిత్యమైనటువంటి జీవితాన్ని వారు కోల్పోతున్నారు, జీవవృక్షాన్ని కోల్పోతున్నారు. మరి ముఖ్యంగా దేవునితో వారికి ఉన్నటువంటి ఐక్యతను కోల్పోతున్నారు, ఆ యొక్క ఏదైనా వనాన్ని కోల్పోతున్నారు. ఒకవైపు యెహోవా దుఃఖపడుతున్నాడు, అయ్యో నా పోలికలో సృష్టించబడినటువంటి మనిషి నాకు ఆజ్ఞ అతిక్రమించారని చెప్పి యెహోవా ఒకవైపు బాధపడుతున్నాడు. మరోవైపు ఆదాము అవ్వలు బాధపడుతున్నారు, అరే మనం దేవుని యొక్క మహిమ గల రూపాన్ని కోల్పోయామని చెప్పి వారు బాధపడుతున్నారు ప్రియులారా. కానీ సాతానుడు సంతోషిస్తున్నాడు. అప్పుడు యెహోవా ఈ మాట అంటున్నాడు, స్త్రీ యొక్క సంతానంలో వచ్చేటువంటి నా యొక్క కుమారుడు నీ యొక్క తలను త్రొక్కబోతున్నాడు, అనగదొక్కబోతున్నాడు, నిన్ను నీ తల మీద కొట్టబోతున్నాడు అని చెప్పి ఆయన మనము చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో ఏలుబడి చేస్తున్నటువంటి, మన ఆశీర్వాదాన్ని దొంగిలిస్తున్నటువంటి సాతాను క్రియలను, సాతానును అణగదొక్కడానికి, అతను మన జీవితాన్ని నుంచి శాశ్వతంగా అతని యొక్క క్రియల నుంచి నిన్ను నన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ఈ యొక్క లోకానికి జన్మించాడు, ఈ యొక్క లోకంలో మానవుడిగా జన్మించాడు. ఎందుకంటే నిన్ను సాతాను యొక్క అధికారం నుంచి విడిపించడానికి, నీ కుటుంబాన్ని సాతాను యొక్క చేతి నుంచి విడిపించడానికి ఆయన ఈ యొక్క లోకంలో మానవుడిగా జన్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 12వ నెల 1వ తారీఖున యేసుక్రీస్తు అంటున్నాడు, నిన్ను చూసి అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నీ జీవితంలో ఇంతవరకు నిన్ను వెంటాడుతున్నటువంటి సాతాను యొక్క ప్రతి ఒక్క క్రియను నేను అణిచివేయబోతున్నాను, అనగదొక్కబోతున్నాను. నువ్వు కోల్పోయిన ప్రతి ఒక్కటిని నేను నీకు మళ్ళీ తిరిగి ఇవ్వబోతున్నానని చెప్పి యేసయ్య అంటున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. కానీ మా జీవితంలో మేము కోల్పోయిన దాన్ని తండ్రి, మేము తండ్రి స్తోత్రమయ్యా మళ్ళీ మాకు ఇవ్వడానికి, మా జీవితంలో క్రియ చేస్తున్నటువంటి, మమ్మల్ని వెంటాడుతున్నటువంటి సాతాను యొక్క క్రియలను తండ్రి అణగద్రొక్కడానికి నువ్వు యొక్క లోకానికి మానవుడిగా తండ్రి వచ్చామని చెప్పి మేము ధ్యానించాం. దాన్ని బట్టి నీకు స్తోత్రము. మీ బిడ్డల యొక్క జీవితంలో అయ్యా క్రియ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క తండ్రి సాతాను యొక్క క్రియలు తండ్రి అణగద్రొక్కివేయమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, మీ బిడ్డల సాతాను యొక్క అధికారం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ నెలంతా కూడా మీ యొక్క హస్తము మీ బిడ్డలతో ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.